సుబ్బోస్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. మీకు మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ కావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని తర్వాత ఉండే బెల్ సింబల్ క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నువ్వులతో పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మా ఆడియన్స్కు ఒక చిన్న విన్నపం. మేము మా ఛానల్లో ఉండే వంటల వీడియోస్ అన్నిటినీ వివిధ రకాలైన ప్లేలిస్టుల కింద క్రియేట్ చేసాం. అంటే ఆ వంటల అన్నిటినీ వివిధ రకాలైన కేటగిరీస్ కింద డివైడ్ చేసి వాటిని ప్లేలిస్టుల కింద క్రియేట్ చేసాం. మీరు మా ఛానల్లో ఆ ప్లేలిస్టులు అన్నిటినీ చూడవచ్చు. అంటే మీరు మా ఛానల్కి రావడానికి youtube.com/subbosfood అని టైప్ చేస్తే ఇక్కడ మీకు ప్లేలిస్ట్స్ అనే లింక్ కనిపిస్తుంది. ఈ లింక్ని క్లిక్ చేస్తే మేము క్రియేట్ చేసిన వివిధ రకాలైన కేటగిరీస్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఉదాహరణకు మేము తయారు చేసిన అన్ని రకాల సిరిధాన్యాల అన్నాలని ఈ మిల్లెట్స్ రైస్ ఇన్ తెలుగు అనే కేటగిరీ కింద డివైడ్ చేసి దీన్ని ఒక ప్లేలిస్ట్ కింద క్రియేట్ చేసాం. అలాగే సిరిధాన్యాలతో తయారు చేసిన స్వీట్స్ అన్నిటినీ కూడా మిల్లెట్స్ స్వీట్స్ రెసిపీస్ ఇన్ తెలుగు అని క్రియేట్ చేసాం. అలాగే అన్ని రకాలైన వంటలకు వివిధ రకాలైన ప్లేలిస్టులు క్రియేట్ చేసి పెట్టాం. అలాగే మేము ప్రతి వీడియోలోనూ పైన ఈ ప్లేలిస్టులకు సంబంధించిన కొన్ని లింకులు ఇస్తున్నాం. ఇక్కడ మీకు ఐ అనే ఒక సింబల్ కనిపిస్తుంది. ఈ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మీరు మేము ఇచ్చిన ప్లేలిస్టులు అన్నిటినీ చూడవచ్చు. అలాగే ప్రతి వీడియో ఎండింగ్లో కూడా మేము కొన్ని ప్లేలిస్టుల యొక్క లింకులు ఇచ్చాము. మీరు ఈ లింక్స్ని క్లిక్ చేయడం ద్వారా ఆ పర్టిక్యులర్ ప్లేలిస్ట్లో ఉండే వీడియోలను చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేద్దాం. ఈ వీడియోలో మనం నువ్వులతో పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ నువ్వుల పచ్చి పులుసు కొంచెం పుల్లగా మనం సిరిధాన్యాల అన్నంలో కలుపుకుని తినడానికి చాలా బాగుంటుంది. ఈ నువ్వులతో పచ్చి పులుసు చేసుకోవడానికి మనకు కావలసిన పదార్థాలు: 1 కప్పు నువ్వులు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని ఆవాలు, కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే మనం రసం తీసి పెట్టుకున్న 1 పెద్ద కప్పు చింతపండు పులుసు. అలాగే మనకు కావలసిన మిగతా పదార్థాలు: 1 చిటికెడు పసుపు, కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నూనె, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మనం ఈ పదార్థాలతో నువ్వుల పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం పచ్చిమిరపకాయలను, నువ్వులను విడివిడిగా నూనె గాని నెయ్యి గాని ఏమీ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అందువలన స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని అందులో ముందుగా పచ్చిమిరపకాయలను వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో నువ్వులను వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే ఈ నువ్వులు చిటపటలాడేంత వరకు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్రైండర్ తీసుకుని అందులో మనం డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, నువ్వులు, అలాగే పచ్చి వెల్లుల్లిపాయలు, చిటికెడు పసుపు వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది మంచి వాసనతో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో మనం పక్కన ఉంచుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. దీనికి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి.
ఈ చింతపండు పులుసు బాగా మరుగుతున్నప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకున్న పచ్చిమిరపకాయలు నువ్వుల పేస్ట్ వేసుకోవాలి. దీన్ని బాగా మరగనిచ్చి పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పులుసులో మనం పోపు వేసుకోవాలి. ఈ పోపును చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొన్ని ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పోపులో మనం పక్కన పెట్టుకుని ఉంచుకున్న చింతపండు పులుసు, నువ్వుల పేస్ట్ మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది కొద్దిగా మరిగిన తర్వాత ఇందులో మనం పక్కన ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకుని మనం పక్కకు తీసుకుంటే మనకు నువ్వుల పచ్చి పులుసు రెడీ. ఈ నువ్వుల పచ్చి పులుసు మంచి వాసనతో తినడానికి పుల్లపుల్లగా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా నువ్వుల పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఈ నువ్వుల పచ్చి పులుసు ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో ఈ క్రింది కామెంట్స్ రూపంలో వ్రాయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే గంట సింబల్ను నొక్కండి. తద్వారా ఫ్యూచర్లో మేం చేయబోయే కుకింగ్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫై అవుతాయి.